బీఆర్ఎస్ నాయకులకు గాలం వేసే వెనక కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యూహమే రచించింది. గ్రేటర్లో గులాబీని జీరో చేసి తెలంగాణలో బీజేపీని బలోపేతం కాకుండా చేయటమే కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ వెనక అసలు ప్లాన్ గా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన ఆకర్ష్ ఆపరేషన్ తో గులాబీ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలయ్యాక ఆ పార్టీకి గుడ్ బై చెప్పే నేతల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయాక ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి దగ్గర నుంచి ప్రారంభమైన వలసల ప్రహాసనం కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన కె కేశవరావుకు రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తనతో పాటే మేయర్ గా ఉన్న ఆయన కుమార్తె విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక పార్టీలో ముఖ్య నేత మాజీ మంత్రి కడియం శ్రీహరి బీఆర్ఎస్ ని వీడారు. కడియం పార్టీ వీడటంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందిస్తూ ఆయన రాజకీయ సమాధి ఆయన తవ్వుకున్నారని మండిపడ్డారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ తొలినాళ్లలోనే కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ నుంచి లోక్సభ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ స్పీకర్ పోచారం కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా బీఆర్ఎస్ ని వీడనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటితో సమావేశం కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక సీనియర్ నేతలైన గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్టు ప్రచారం జరుగుతోంది.